ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దురంధర్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన రణ్వీర్ సింగ్ ఆ సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా డాన్ 3 వివాదం రణ్వీర్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు ఏంటి వివాదం? రణ్వీర్ రియాక్షన్ ఏంటి? మేకర్స్ కంప్లైంట్స్ ఏంటి? డీటెయిల్ గా చూద్దాం. కొద్ది రోజులుగా బాలీవుడ్ సర్కిల్స్ లో హైప్ క్రియేట్ చేసిన డాన్ 3 ప్రాజెక్ట్ ట్రబుల్స్ లో పడింది. హీరో రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి సైడ్ అయిపోయారు అనే న్యూస్ నార్త్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. డేట్స్ అడ్జస్ట్మెంట్ ఇష్యూ వల్లే రణ్వీర్ ఈ ప్రాజెక్ట్ కి గుడ్ బై చెప్పారు అని టాక్ వినిపిస్తోంది. కానీ అసలు విషయం వేరే ఉందంట. ముఖ్యంగా ఇప్పటికే చాలా ఖర్చు చేసిన మేకర్స్ ఈ విషయంలో రణ్వీర్ మీద ఫైర్ అవుతున్నారు. హీరో సడన్ గా డ్రాప్ అవడంతో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ మేకర్స్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఏకంగా FWICE అంటే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కి కంప్లైంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఫినాన్షియల్ గా భారీ లాస్ తీసుకొచ్చారంటూ రణ్వీర్ పై అఫీషియల్ గా కంప్లైంట్ చేశారు. అయితే ఈ విషయంలో ఫెడరేషన్ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. వివాదం సద్దుమడిగే వరకు రణ్వీర్ తో కలిసి నటించొద్దు అంటూ ఫెడరేషన్ సభ్యులకి సూచించింది. అమితాబ్, షారూక్ లాంటి టాప్ స్టార్స్ చేసిన క్యారెక్టర్ ని రణ్వీర్ రీప్లేస్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు రణ్వీర్ తప్పుకోవడంతో మళ్లీ కొత్త హీరో కోసం మేకర్స్ ఆప్షన్ వెతుకుతున్నారు. మరోవైపు రణ్వీర్ నటించేందుకు ఓకే అంటే ఆయనతో ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేసేందుకు కూడా ట్రై చేస్తున్నారు. మరి ఈ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.